హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం. సో ఎందుకు ఇది వస్తుంది? చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల, హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ నపుంసకత్వం సమస్యలు అనేవి రావడం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నపుంసకత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడం చాలా అవసరం. చాలా మంది కూడా తెలియక ఇబ్బంది పడి ఇదే ఇంపార్టెన్సీ అనుకునే వాళ్ళు కూడా చాలా మందికి ఉన్నారు. సో ఇందులో వచ్చేసి మీరు ఆల్రెడీ చూస్తుంటాం గే వాళ్ళను, వీళ్ళకి వచ్చేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్లనే ఇలా తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మగవాళ్ళలో వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ మనం టెస్ట్ చేసుకోవాలండి. దీనికి టెస్టోస్టిరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. ఇవి స్త్రీలలో అధికంగా ఉంటాయి. ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అంటే మగవాళ్ళలో అధికంగా ఉండాలి. సో వీటిలో ఏది తక్కువ ఎక్కువ ఉన్నా, అంటే మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తక్కువగా ఉండి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నా, లేదా ఆడవాళ్ళలో కూడా కొంతమందికి ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ అంటారు. ఒకవేళ మనకు హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎక్కువగా, మీరు మగవాళ్ళు అనుకోండి, ఫీలింగ్స్ ఎక్కువగా మగవాళ్ళ మీద కలుగుతున్నాయి, లేదా మీకు మాట తత్వం అనేది మారుతూ ఉన్నది. మీకు మనకు తెలుసు కదా 0.5 వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని మనం సినిమాలు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అవి ఏమైనా ఉన్నాయా? లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, సరిగా మూమెంట్స్ రావడం లేదా, వచ్చినా గట్టిపడడం లేదా, సాటిస్ఫైడ్ అవ్వడం లేదా, లేదా ఎక్కువ టైం ఉండడం లేదా, ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు నేను చెప్పినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి మీరు టెస్ట్ చేసుకోవాలి. ఇది 200 నుంచి 800 మధ్యలో ఉండాలని సూచిస్తుంటారు. సహజంగా మేము వచ్చేసి 400 to 600 మధ్యలో ఉంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద మేము కౌంట్ చేస్తాం. సో ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ టెస్ట్ చేయించుకోండి, దాని రిపోర్ట్ పెట్టినా కూడా నేను చెప్తాను. మీరు ఇలాంటి సమస్య బాధపడుతూ ఉన్నట్లయితే దాన్ని ఇంపార్టెన్సీ అంటారు. ఇంపార్టెన్సీ నపుంసకత్వం అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎరెక్టైల్స్ డిస్ఫంక్షన్స్ రావడము, మన ముఖ కదలికలు చేంజ్ అవ్వడము, చేతులు కాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వడము, లేదంటే రొమ్ము ప్రాంతాలు పెరగడము, ఇలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. సో ఇలా ఏవి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు నపుంసకత్వాలు. ఓకేనా? సో దీనిలో మెయిన్గా వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఏ సమస్యలతో కనుక వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే దీనికి ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే దీనికి కొంత ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చిట్కాలు అనేవి వీటి మీద పనిచేయవచ్చు, పనిచేయకపోవచ్చు. ఎందుకంటే హార్మోన్స్ డెవలప్ చేయడం అనేది కొంత ఇబ్బంది. వీటిని చేయడానికి కొన్ని రకాలైనటువంటి భస్వాలను మనం యూజ్ చేస్తాం. శిలాజిత్ కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, వసంత కుసుమాకరం కానివ్వండి, అదేవిధంగా వంగ భస్వం, అభ్రక భస్వాలు, లోహ భస్వాలు, రహిత భస్వాలు, ఇలాంటి కొన్ని భస్వాల కాంబినేషన్ ద్వారా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మనము మేనేజ్ చేయడం జరుగుతుంది. హార్మోన్స్ ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో, హార్మోన్స్ టెస్టులు ఎప్పుడైతే పెరుగుతాయో మీకు ఈ నపుంసకత్వ ఛాయల నుంచి మీరు పూర్తి మగతనాన్ని పొందవచ్చు. సో కాబట్టి ఈ టెస్ట్ చేయించుకోండి ఫస్ట్. మీకు ఒకవేళ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్ నాకు పంపించినట్లయితే నేను దానికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ లో వచ్చేసి కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పౌడర్ ఇస్తాము, మూలికలు భస్వాలతో వచ్చేసినటువంటి పౌడర్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఆయిల్ ఇస్తాము, ఒక 5-6 రకాల మాత్రలు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇది వాళ్ళ సమస్యను బట్టి కోర్సెస్ అనేది ఎంత అమౌంట్ ఉంటుంది అనేది అప్పుడు వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంటుంది. దీనికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది కూడా వాళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇలా కంటిన్యూగా వాడుకుంటూ మేము చెప్పినటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటూ రెగ్యులర్గా మేము చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే ఈ ఇంపార్టెన్స్ సమస్యను మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. సార్ మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు ఇస్తామండి మేము. సో దానికి సంబంధించిన కొన్ని సలహాలని మీరు పాటిస్తూ ఉన్నట్లయితే లైఫ్ టైం మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కావడం కానీ, ఈ ఇంపార్టెన్సీ లక్షణాలు రావడం కానివ్వండి మళ్ళీ రాదు. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కౌంట్ తక్కువగా ఉంది అని డౌట్గా ఉంటే సెమెన్ అనాలిసిస్కి వెళ్ళాలి. సెమెన్ అనాలిసిస్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు మీ కౌంట్ ఎంత ఉంది, దాని యొక్క మొటిలిటీ ఎంత ఉంది, చలనం ఎంత ఉంది, చనిపోయినవి ఎంత ఉన్నాయి, ఇవన్నీ మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ కూడా ఒకసారి నాకు పంపించినట్లయితే మీకు దాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా మనం న్యాచురల్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. సో నేను అందుకే చెప్తూ ఉంటాను, మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే 2 టెస్టులు కంపల్సరీ చేయించుకోండి. ఒకటి టెస్టోస్టిరాన్ టోటల్, రెండోది సెమెన్ అనాలిసిస్. ఈ 2 కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చినాయంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మ్యారేజ్కి.
ఓకేనా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చూసుకునే సమస్యలు ఉంటే వాటిని మనం క్యూర్ చేసుకోవచ్చు కూడా, ఓకేనా. సో ఏదైనా సరే భయపడకండి, తప్పకుండా అది ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుందండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లేదంటే నా వీడియో పైన కానివ్వండి మరే ఇతర డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ అనేది నేను ఖచ్చితంగా అందిస్తాను. ఒకవేళ మీరు సమస్య తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లోనే మా అడ్రస్ కూడా ఉంటుంది. నేరుగా మా అడ్రస్ కు వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు. కొంతవేళ మీరు రావడం ఇబ్బందిగా ఉండి దూరంగా ఉన్నట్లయితే కనుక మీ సమస్య తెలియజేసి మెడిసిన్ కూడా తెప్పించుకునే అవకాశం మేము అందిస్తున్నామండి. కొంతమంది ఫారెన్ లో ఉన్న వాళ్ళు మాకు కూడా మెడిసిన్ కాదు, ఫారెన్ కి నేరుగా అయితే మెడిసిన్ పంపించలేమండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు తెప్పించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రిస్క్రిప్షన్ అన్ని కూడా మేమే ఇస్తామండి. అంటే ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సమస్యలు ఉండవు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.